ఐపీఎల్ వేలం ఆసక్తికరంగా సాగుతోంది. కొందరు అన్క్యాప్డ్ ఆల్రౌండర్లు జాక్పాట్ కొట్టారు. స్టార్లుగా పేరున్న కొందరు ఆటగాళ్లను ఫ్రాంచైజీలను పట్టించుకోలేదు. ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్రౌండర్ కెమెరూన్ గ్రీన్ భారీ ధర పలికాడు. అన్క్యాప్డ్ ఆల్రౌండర్లు జాక్పాట్ కొట్టారు. స్టార్లుగా పేరున్న కొందరు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్రౌండర్ కెమెరూన్ గ్రీన్ భారీ ధర పలికాడు. వెంకటేష్ అయ్యర్ కనీస ధర 2 కోట్లు కాగా అతడు కోసం కేకేఆర్, ఆర్సీబీ పోటీ పడ్డాయి. 7 కోట్లకు వెంకటేష్ను బెంగళూరు సొంతం చేసుకుంది. అన్క్యాప్డ్ ఆల్రౌండర్లు జాక్పాట్ కొట్టారు. కనీస ధర 30 లక్షలతో వేలంలోకి వచ్చిన ప్రశాంత్ వీర్ను దక్కించుకోవడం కోసం లక్నో, ముంబై, చెన్నై, రాజస్థాన్ పోటీ పడ్డాయి. చివరకు ప్రశాంత్ను 14.20 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. కార్తీక్ శర్మ కూడా అనూహ్య ధర పలికాడు. అతడి కోసం కేకేఆర్, చెన్నై, హైదరాబాద్ పోటీ పడ్డాయి. ఆఖరికి సీఎస్కే 14.20 కోట్లకు కార్తీక్ను దక్కించుకుంది. మరో అన్క్యాప్డ్ ఆల్రౌండర్ అకీబ్ దార్ను 8.40 కోట్లకు ఢిల్లీ సొంతం చేసుకుంది. కొన్ని సీజన్లుగా చెన్నై సూపర్ కింగ్స్కు ఆడి ఆకట్టుకున్న శ్రీలంక పేసర్ మతీషా పతిరానా కూడా ఈ వేలంలో జాక్పాట్ కొట్టారు. కనీస ధర 2 కోట్లతో వేలానికి వచ్చిన పతిరానా కోసం ఢిల్లీ, లక్నో పోటీ పడ్డాయి. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన కేకేఆర్ 18 కోట్లకు కొనుగోలు చేసింది.